పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన పేరు ఒక ప్రభంజనం. వెండి తెరపై తిరుగులేని ఇమేజ్ ఆయన సొంతం. ఫలితాలతో సంబంధం లేకుండా ఆయన సినిమాలకి ఓపెనింగ్స్ వావ్ అనిపించేలా వస్తాయి. థియేటర్లు అభిమానుల నినాదాలతో దద్దరిల్లిపోతాయి. అలాంటి పవన్ కళ్యాణ్ ఇక సినిమాలకి దూరం అవుతారా అనే చర్చలు సినీ వర్గాల్లో సాగుతున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీడీపీ బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఘన విజయం సాధించారు. 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్ని స్థానాల్లో ఘన విజయం సాధించి సంచలనం సృష్టించుకుంది. కూటమి అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక పదవులు అప్పగించారు. పంచాయతీ, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, అటవీ శాఖ, పర్యటన వంటి కీలక శాఖలను పవన్ కళ్యాణ్కు సీఎం చంద్రబాబు అప్పగించారు. దాంతో పవన్ కళ్యాణ్ తనకు దక్కిన శాఖల విషయంలో పూర్తి స్థాయిలో అధ్యయనం చేసే పనిలో పడిపోయారు. ఈ తరుణంలో పవన్ సినిమాల సంగతి ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కొన్ని సినిమాలు చిత్రీకరణను సగంలో ఆపేసి ఉన్నాయి. వాటిని పూర్తి చేస్తారా లేదా అనేది కీలకమే. అయితే పవన్ ఇప్పట్లో సినిమాల వైపు చూడరని చెబుతున్నారు. ఆయన ఎంతో కష్టపడి ఎంచుకున్న రాజకీయ రంగంలో ఆయన పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోనే ఉంటారని, సినిమాలు ఇక కష్టమేనని చెప్తున్నారు. పవన్ ప్రస్తుతం మంగళగిరి పార్టీ ఆఫీస్ని వదిలి రావడం లేదు. అటు సచివాలయం, ఇటు క్యాంపస్ ఆఫీస్ లేకపోతే మంగళగిరిలోని పార్టీ ఆఫీస్, ఇలా పవన్ దినచర్య ఉంటుంది. అయితే తాను ఇప్పటిదాకా కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి ఆ మీదట కొత్త వాటిని ఒప్పుకోవాలా వద్దా అన్నది పవన్ ఆలోచిస్తారని మరికొందరు అంటున్నారు. అయితే పవన్ అభిమానులు మాత్రం తన అభిమాన హీరో సంవత్సరానికి ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పవన్ సినిమాల్లో నటించడం కష్టమే అంటున్నారు. అయితే గతంలో సీనియర్ ఎన్టీఆర్ సీఎం అయ్యాక సినిమాలలో నటించారు. ఇప్పుడు పవన్ కూడా ఇలా నటిస్తారా లేదా, ప్రజాసేవ కోసం సినిమాలను వదిలేస్తారా అనేది వేచి చూడాలి.